చాలా బాగుంది సూపర్. అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, అసలు చాలా బాగున్నాయి, సూపర్, అసలు చాలా బాగున్నాయి, చాలా బాగుంది, సూపర్, అసలు బాగుంది, చాలా బాగుంది, అంత బాగుంది బ్రో, అంతా హైలైట్స్. అసలు నేను 3.5 ఇచ్చేస్తాను 5కి. సూపర్ బా, సూపర్, చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. మూవీ బాగుంది బ్రో. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే పండగ. బేసిక్ గా ఫైట్స్ అవన్నీ చూసుకున్నట్టయితే మాత్రం క్రేజీ ఇచ్చి పడేసిండు. యాజ్ ఎ పీకే ఫ్యాన్ గా చెప్తున్నా, చాలా బాగుంది. ఈ క్లాషెస్ అన్న వదిలేస్తే ఇన్ కేస్ మూవీ లవర్స్ అయితే డెఫినెట్లీ వాచబుల్. ఆబ్వియస్లీ ఈ పార్ట్ 3 అనేది సిరీస్ టైప్ ఏదైతే ఉందో కంటిన్యూ, అది కొంచెం ఎండ్ గేట్ పడితే బాగుంటుంది. దట్స్ ఆల్. కొంచెం లాగ్ అనిపించింది బ్రో ఇన్ బిట్వీన్, బట్ ఫైట్స్ తోటి కవర్ అయిపోయింది అది మోస్ట్లీ. సెకండ్ హాఫ్ బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ ఇంటెన్స్ ఉంది, బికాస్ ఎమోషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, క్యారీ ఫార్వర్డ్ చేసినాయి అవన్నీ. లేదంటే ఫస్ట్ హాఫ్ లో మనకు బోరింగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏమో బ్రో, అంత నేను గమనియలే, నేను అల్లు అర్జున్ మీద ఫోకస్ పెట్టిన. జాతర మామూలు జాతర కాదు బ్రో, టు బి ఫ్రాంక్, పండగ. సినిమా ఎట్లుందంటే జబర్దస్త్ ఉంది, ఇచ్చి పడేసి అల్లు అర్జున్. ఎట్లుంటది అంటే ఇక నెక్స్ట్ లెవెల్ పార్ట్ 3 కోసం వెయిటింగ్. ఇక ఎట్లుంటది అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి, ఇక ఇచ్చి పడేసి అన్న అయితే ఇక తగ్గేదే లేదు. ఇక ఎట్లుంటది ఇట్లా జై జై బాన్ని. బాగుందన్న సినిమా అయితే, చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ అయితే చాలా సూపర్, చాలా బాగుంది. ఇంకా ర్యాంపేజ్ అనుకో చాలా బాగా తీశారు. మధ్యలో 2-3 ఫైట్స్ ఉంటాయి, అవి అయితే అసలు మిస్ కాకండి. అల్లు అర్జున్ కాదు, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ తీశారు. సినిమా అయితే చాలా బాగుంది అన్న. సినిమా సూపర్ గా ఉంది. అల్లు గారి వంశం గోత్రం కూడా వృద్ధి చెందుతుంది. చాలా బాగుంది సినిమా, అందరు చూడండి. కళను కాపాడదాం. అందరికి బాగానే ఉంటది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ఏం కాదు కానీ ఐ లవ్ ద మూవీ. ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళొచ్చండి, బాగుంటుంది. అల్లు అర్జున్ కాకుండా అన్ని డాన్స్ అన్ని బాగానే ఉన్నాయి, సాంగ్స్ ఫైట్స్ అన్ని బాగానే ఉన్నాయి. వేరే వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది డిఎస్పి బాగానే ఉంది. ఇంకా అందరూ చాలా మంది ఉన్నారు, చాలా మంది. బట్ మాకేమంటలే, మేము రాత్రి నుంచి మేము అందరం ఫ్రెండ్స్ గ్యాదర్ అయి ఉన్నాము. మార్నింగ్ నుంచి మూవీ చూసినాం, 5 o'clock వచ్చినాం. ర్యాంపేజ్ ద రూల్ ఇస్ రూల్ అంతే. అల్లు అర్జున్ అన్న నువ్వు నీకు సలాం కొట్టచ్చు. 71st నేషనల్ ఫిలిం కానీ నీదే అన్న. బెస్ట్ యాక్టర్ నువ్వు. అసలు ఆ జాతర బాబోయ్, అసలు ఆ జాతర ఎపిసోడ్ ఉందన్న వెళ్ళిపోద్ది నీకు చెప్తున్నా. జై బన్నీ. లేదన్న, చాలా బాగుంది సినిమా, అందరికీ నచ్చుతుంది. లేదు సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ ఇస్ సెక్సీ, అసలు చాలా మంచిది. శ్రీలీల చాలా బాగా చేసింది డాన్స్. ట్విస్ట్ అన్న అసలు ఊహించలేము, వ్యవస్థంగా ఉంది సినిమా మాత్రం. అరాచకం అసలు. 1 కన్నా 2 సూపర్ ఉంది. ఫైటింగ్స్ మాత్రం, డాన్స్ మాత్రం సూపర్ అన్న. సాంగ్స్ మాత్రం అసలు వ్యవస్థం, అరాచకం చేసే సాంగ్స్ మాత్రం అన్న. విలన్స్ ఎక్స్పెక్ట్ అంటే ఇంకా ఎక్కువ విలన్స్ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేయలేము. రెండు అన్నట్టు ఇంకా మించి ఉంది, ఇంకా 3 ఉంది. 3 అయితే క్రాస్ అన్న, అన్ని క్రాస్ అసలు. బ్రో నేను మహేష్ బాబు ఫ్యాను, కరుడుగట్టు మహేష్ బాబు ఫ్యాను. ఈ సినిమా గురించి 3 విషయాలు చెప్తాను. ఒకటి, ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత గంగమ్మ జాతర అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటది, సూపర్ ఉంది. దాని నెక్స్ట్ వెంటనే ఫైట్ ఉంటది, హైలైట్. ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటది, మైండ్ పోతుంది బ్రో. అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ బాగుంది, సాంగ్స్ అన్ని బాగుంది. శ్రీవల్లి బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ బాగాలేదండి, బ్యాక్గ్రౌండ్ వరస్ట్. బ్యాక్గ్రౌండ్ ఒకటి కొంచెం బెటర్ అయితే బాగుండేది సినిమా మొత్తానికి. బ్యాక్గ్రౌండ్ ఒకటి డ్రాబ్యాక్. యావరేజ్ అనుకున్నంత రీచ్ కాలేదన్న వాస్తవానికి. మాత్రం అనుకున్నంత రీచ్ కాలేదు. రేపు చెప్పండి టాప్ ఈ రోజు కాదు. పుష్ప అంటే పుష్ప 1 ఫైర్ అన్న, ఇది వైల్డ్ ఫైర్. సుకుమార్ ఏ రాసుకున్నాడో 100% ఎగ్జిక్యూట్ చేశాడన్న. దానికి అల్లు అర్జున్ 200% యాక్ట్ చేశాడు. కానీ పుష్ప చూసిన అందరూ పుష్ప ఫ్యాన్ అవుతాం అనుకుంటారు, శ్రీవల్లికి కూడా ఫ్యాన్ అవుతారన్న, అంత బాగా రాశాడు క్యారెక్టర్.
చాలా బాగుంది సూపర్ సాంగ్స్ చాలా బాగుంది జాతర సీన్స్ కూడా చాలా బాగుంది చాలా బాగా అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది నాకు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం లాగ్ అనిపించింది కానీ చాలా బాగుంది సినిమా అంతా అల్లు అర్జునే కనిపిస్తాడు సినిమాలో మొత్తం అల్లు అర్జునే కనిపిస్తాడు సినిమాలో కంపేర్ చేసుకోకూడదు అన్న రెండు బాగున్నాయి ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ వచ్చేసి జాటర్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఇదంతా మనకు చూసినప్పుడు ఏమనిపించదు అన్న సినిమా చాలా బాగుంది ఇంకా చూసామంటే ఇంకా చాలా బాగుంది అక్కడ యాక్టింగ్ కానీ అది అడిచే యాక్టింగ్ అసలు వేరే లెవెల్ అసలు అన్నా అంటే ప్రీవియస్ గా మనకు అన్ని లాజికల్ గా టెక్నికల్ గా తీసేవాడు ఈ సినిమా వచ్చేసి రంగస్థలం నుంచి చూస్తుంటే మొత్తం అంతా మాస్ కి షిఫ్ట్ అయ్యాడు సినిమా ఎలివేషన్స్ అయితే పిచ్చన్న మూవీ ఎలా ఉంది బ్రో? హైలైట్ టికెట్ ఎంత పెట్టి కొన్నావు? 400 మూవీ ఎలా అనిపించింది మరి చూసి? చాలా బాగుంది హైలైట్ సీన్ ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ హైలైట్ అన్న హైలైట్ రేటింగ్ ఎంత ఇస్తావు ఓవరాల్ మూవీకి? దానికి చెప్పలేను అన్న ఇక హైలైట్ అంతే ఇక I think movie it's going to be fantastic because 3 years తర్వాత అల్లు అర్జున్ గారు వస్తున్నారు కదా. I think it's going to be wonderful. People are eagerly waiting for it actually. నేను కొన్ని గ్లిమ్సెస్ చూసాను జాతర ఫైట్ ఎక్సెట్రా కొందరు ఆల్రెడీ అప్లోడ్ చేశారు. I think it's going to be a mega fest. Actually mega feast అనదు, but it's going to be అల్లు అర్జున్ his own way. ఇప్పుడు 5:45 షో. టికెట్ యాక్చువల్లీ 350 దాన్ని డైరెక్ట్ అదే తీసుకున్నాం యాక్చువల్లీ. ఆల్రెడీ బుకింగ్ చేశాను కదా. 1200కి 1300కి ఉన్నారు అంటే మేము కింద ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం. సో ఆల్రెడీ గాట్ ఇట్. అన్న నేను సినిమా చూసిన మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయి చూడు, మొత్తం ఇట్లా లేచి ఇప్పుడే పండుకున్నాయి. హైలైట్ ఉంది సినిమా మాత్రం. ఇంకా మ్యూజిక్ ఫైట్లు బాగున్నాయి, ఫైట్లు చెర్ల మొత్తం ఇట్లా మస్తు ఉంటుంది. మ్యూజిక్ కూడా బాగుంది కానీ అంత వినిపించదు, అరుస్తుంటారు కదా వినిపించదు. మూవీ అంటే స్టార్టింగ్ 100 crores బుకింగ్స్ ముందర బుకింగ్స్ ఉన్నాయి కదా, 100 crores బుకింగ్స్ అని పడ్డది ఇన్స్టాగ్రామ్లో. అంటే మినిమం ఉంటుంది అన్న, అంటే తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది, పక్కా బ్రేక్ చేస్తుంది.